ఇదేంటో ఎంతమందికి తెలుసు, ఈ సీజన్లో దొరుకుతుంది ఇది. మనం ఈవినింగ్ స్నాక్ లాగా చాలా చక్కగా తినవచ్చు. కందికాయ అంటారు దీన్ని. మనం చిన్నప్పుడైతే చాలా తినేవాళ్ళం. ఇప్పటి పిల్లలకు మరి ఎంతవరకు తెలుసో తెలియదు. శుభ్రంగా కడిగిన కందికాయను ఇలా ఒక వెడల్పాటి బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఆ తర్వాత ఇవి మునిగాన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇలా మునిగాన్ని నీళ్ళు పోసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. కుక్కర్లో వాటర్ పోసేసి కింద రైస్ గిన్నె పెట్టాను కదా, దానిపైన ఇలా కందికాయ పెట్టుకోవాలి. మనం సెపరేట్గా ఉడికించకుండా మనకు గ్యాస్ సేవ్ అవుతుంది. ఇలా పెట్టేసి మనం అన్నంతో పాటు 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టీమ్ అంతా వెళ్ళినాక మనం తీసుకొని చూపిస్తాను. ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా అన్నంతో పాటు 3 విజిల్లు. ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని అంతా ఒక చిల్లుల బుట్టలో వేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వడిచిపోయినాక మనం 2-3 రోజులైనా తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇలా గింజలన్నీ ఇలా మొత్తం చిల్లుల గిన్నెలో వేసుకొని ఇలా ఒలుచుకొని తినాలి. చాలా బాగుంటాయి. కొత్త వెరైటీస్ మనం ఎన్ని నేర్చుకున్నా కూడా ఇలా మన చిన్ననాటి గుర్తులు, చిన్ననాటి జ్ఞాపకాలు మాత్రం మర్చిపోకూడదు. ఇవి దొరికినాయి అనుకోండి, కంపల్సరీ తినండి. హెల్త్కి చాలా మంచిది. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 డేస్ అయినా తినొచ్చు. లేకపోతే గాలికి ఆడబెట్టుకున్నా కూడా పాడవ్వవు. ఇదే గింజలతోటి మనం టమాటో, మెంతి కూడా వేసి పప్పు కూడా చేసుకోవచ్చు. ఏ సీజన్లో దొరికే వాటితో ఆ సీజన్లో మనం పాత జ్ఞాపకాలను, పాత రుచులను గుర్తు చేసుకోవచ్చు. ఇలా కందికాయతో టమాటా, మెంతి కూర వేసేసి ఇలా పప్పు కూడా చేయొచ్చు. ఇది నా ముందు వీడియోలో ఉంది, చూడండి. హెల్తీగా మనకు వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకొని ఈ సీజన్లో వచ్చే వాటిని ఈ సీజన్లో తినాలి మనం. హెల్త్ కూడా చాలా మంచిది.